ఇరాన్ యుద్ధ ప్రభావం విశాఖను తాకింది. గ్యాస్ సరఫరాల కొరతతో విశాఖలో చిన్న చిన్న హోటళ్లు మూతపడుతున్నాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ సెగ ఇప్పుడు విశాఖపట్నంలోని హోటల్ ఇండస్ట్రీకి తగిలిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల కొరత ఏర్పడింది. నిన్నటి వరకు కూడా 12,000 సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి. కానీ ఈరోజు ఆ సిలిండర్లు కూడా అందుబాటులో లేవు. చిన్న చితక టిఫిన్ సెంటర్లు అయితే ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల ఈరోజు తెల్లవారుజాము నుంచి తీయవలసినటువంటి హోటల్స్ అన్నీ కూడా చాలా వరకు మూసే ఉన్నాయి. ఇప్పటికే హోటల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రతినిధులంతా కూడా జిల్లా అధికారులను కలిశారు. ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఆతిథ్య రంగాన్ని చూడాలని చెప్పి వినతిని చేశారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కమర్షియల్ సిలిండర్ దొరకని పరిస్థితి, అలాగే డొమెస్టిక్ సిలిండర్ కూడా బుక్ చేసినటువంటి 30 రోజులకు వచ్చేటువంటి పరిస్థితి కొనసాగుతోంది. విశాఖపట్నంలో 4 రిఫైనరీలు ఉన్నాయి. ప్రతిరోజు కూడా 4 నౌకల ద్వారా ఎల్పీజీ వస్తుంది. కానీ యుద్ధం కారణం చేత ఈ నౌకలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. జల రవాణా స్తంభించడంతో రిఫైనరీల నుంచి వచ్చేటువంటి సప్లై పూర్తిగా ఆగిపోయింది. ఫలితంగా ఎప్పుడైతే రిఫైనరీల నుంచి వచ్చేటువంటి సప్లై ఆగిపోయిందో బయట ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్లకి కమర్షియల్ సిలిండర్ సప్లై చేసేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు ఈ విషయాన్ని హోటల్కి సంబంధించినటువంటి వారందరికీ కూడా తెలియజేశారు. ప్రస్తుతం అయితే చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. గ్యాస్ ఉన్నటువంటి అంటే గడిచినటువంటి 2 రోజుల్లో కూడా సిలిండర్ బుక్ చేసుకుని కమర్షియల్ సిలిండర్ ఉన్నటువంటి వారు మాత్రం తమ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఈ రాత్రి నుంచి ఆ హోటల్స్ కూడా నడిచేటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం మనం సీతమ్మధార ప్రాంతంలో ఉన్నటువంటి హోటల్స్ దగ్గర ఉన్నాం. పరిస్థితి ఎలా ఉందో వారిని అడుగుదాం. ఎలా ఉంది పరిస్థితి, అసలు ఎలా ఉంది అసలు మీది? ఇబ్బందిగా అయితే ఉంది. గ్యాస్ లేదు, వారంలో స్టాక్ లేదు, ఏం ఇవ్వట్లేదు. మా మీద 5 ఆధారపడి ఉన్నారు. వాళ్ళ బతుకులు ఇబ్బంది పడతాయి. మేము కూడా మూసుకోవాలి. ఇంకా అది పరిస్థితి వచ్చింది. కమర్షియల్ కూడా ఇవ్వట్లేదు. సిలిండర్ ఎంత ఉంది ప్రస్తుతం, ఎంత రేట్లో ఉంది? ప్రస్తుతం 2,000 రూపాయలు గ్యాస్ దిమ్మ కమర్షియల్. ఇప్పుడు దాన్ని మరి రేటు పెంచుతారో లేదు తెలియదు. మరి గ్యాస్ అయితే ఇవ్వట్లేదు, హోటల్ అయితే క్లోజ్ అవుతున్నాయి. అది ఇబ్బందికరంగా అయితే ఉంది. అది పరిస్థితి. సిలిండర్ మీకు ఎన్ని రోజులు వస్తుంది, అలాగే ఏ రకంగా ప్రస్తుతం అయితే ఎన్ని రోజుల నుంచి మీకు ఈ పరిస్థితిని ముందుగా మీకు ఏమైనా గ్యాస్ డెలివరీ బాయ్స్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ తెలియజేశారా? తెలియబడుతున్న పేపర్లో చూస్తున్నాము. అదే పరిస్థితి, బ్లాక్ అవుతుంది. గ్యాస్ అయితే లేదంటున్నారు, స్టాక్ మాత్రం లేదన్నారు. మరి వాళ్ళు కూడా ఏం చెప్పలేకపోతున్నారు. మరి వస్తే ఇస్తామని లెక్కలు ఉన్నా తప్పించి మరి రేట్ అయితే పెరుగుతుందేమని ఇబ్బందిగానే ఉంది. దాన్ని మరి ఇప్పుడు ఆలోచించాలి, లేదా షాప్లైనా మూసుకోవాలి మేము. అది పరిస్థితి. ఇప్పుడు సీతమ్మధారలో మరి మిగతా మీ పక్కన ఉన్నటువంటి షాపులైనా దుకాణాలు కానీ హోటల్స్ కానీ మూసేసి ఉన్నాయి. సరుకు తగ్గించుకుంటే అమ్మలేకపోతున్నారు. ఎవరైనా ఇబ్బంది అయితే పడుతున్నారు గట్టిగానే. అది మేము కూడా మూసుకోవాలి ఇంకా అనిపిస్తుంది. ఆ పరిస్థితి వచ్చేలాగుంది. అది సంగతి. ఎలా ఉంటుంది అసలు, అంటే రోజుకి ఏ రకంగా ఉంటుంది, ఎన్ని సిలిండర్లు మీకు అవసరం అవుతాయి, కానీ ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి? సిలిండర్ అయితే రోజుకి 2 ఒకటి పడుతుంది. కమర్షియల్ ఒక దెమ్మ పడుతుంది. అది ఇప్పుడు మీరు వారానికి కూడా ఇవ్వట్లేదు. అది ఇబ్బంది. ఇంకా పరిస్థితి ఇప్పుడు హోటల్ సంబంధించినటువంటి చిన్న చిన్న హోటల్స్ అన్నీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఈ ఉదయం నుంచి నడవాల్సినటువంటి చాలా టిఫిన్ సెంటర్లు అన్నీ కూడా విశాఖపట్నంలో మూసివేసిన పరిస్థితి. సిలిండర్ లేక కొరత అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మనకి కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడుతుంది. అమ్మ, ఎలా ఉందమ్మా పరిస్థితి? చాలా దారుణంగా ఉందండి. నవ్వకాదు. పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది సార్. ఎలా అయిపోద్ది చెప్పండి? ఎన్ని ఇబ్బందులు పడాలి, ఎన్ని కష్టాలు పడాలి. చాలా దారుణంగా ఉంది పొజిషన్ మాత్రం. లేదు సార్, ఎలా ఉంటుంది? ఆపేసిన తర్వాత బంద్ చేస్తారు కదా, ప్రజలు మొత్తం ఇబ్బంది పడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు సార్. హోటల్ సంబంధించినటువంటి వర్తకులంతా కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా వారికి నడిచింది కమర్షియల్ సిలిండర్ వచ్చిన పరిస్థితి, కానీ ప్రస్తుతం సిలిండర్ లేని పరిస్థితి. ఎలా ఉందన్న పరిస్థితి మీకు? ఏమంటాం సార్, వ్యాపారాలు దెబ్బైపోతుంది. మరి సిలిండర్ లేకపోతే మరి దానికి ఏం చెప్తాను సార్ మేము? చెప్పలేదు సార్ మాకు. చెప్పకంటే సడన్గా ఆపేశారంటే మాకు వ్యాపారాలు దెబ్బైపోతాయి కదా. మేము బ్లాక్లో కొనేది 3,000 కొంటున్నాం సార్. 3,000 అవుతుంది సార్. సిలిండర్ అంటే సడన్గా చెప్పేసరికి మేము ఎక్కడైనా దేవుకోలేము కదా సార్. అప్పటికప్పుడు అంటే మాకు ఎలాగ అవ్వదు కదా. మరి ఇప్పటికిప్పుడు అంటే మాకు సిలిండర్లు ఆపేశారంటే ఎలా మరి మనం పోషించుకోవాలంటే ఎలా మరి జీవనాధారం ఇదే కదా మాకు. దీని మీద మినిమం ఒక 10 మంది ఉంటారు సార్. ఒక రకంగా చెప్పాలంటే చాలా బాధతో ఉన్నారు.
ఎందుకంటే చిన్న చిన్న హోటల్స్, చిన్న చిన్న టిఫిన్ సెంటర్స్ ఒక సిలిండర్ ఉంటే 3 నుంచి 4 రోజుల పాటు కూడా వారికి వ్యాపారం నడుస్తుంది. కానీ గడిచినటువంటి కొద్ది రోజుల్లో కూడా సిలిండర్లు సప్లై లేకపోవడం, కమర్షియల్ సిలిండర్ సప్లై లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ దొరికినా కూడా 1650 రూపాయలు ఉండేటువంటి సిలిండర్ ఈ రోజున 2800 రూపాయల వరకు చేరింది. అది ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. కానీ డబ్బులు ఉన్నప్పటికీ కూడా సిలిండర్ లేనటువంటి పరిస్థితి, సప్లై లేనటువంటి పరిస్థితి. ఫలితంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి పెద్ద హోటల్స్ కావచ్చు, చిన్న హోటల్స్ కావచ్చు, చిన్న చిన్న టిఫిన్ సెంటర్లన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి. ఈ రాత్రి నుంచి విశాఖలో ఉన్నటువంటి సుమారుగా 80% హోటళ్ళన్నీ కూడా మూతపడే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే చాలామంది హోటల్స్ అన్నీ కూడా మూతపడ్డాయి. చాలామంది హోటల్ దుకాణాన్ని తెరవలేదు. ఈ రోజున సీతమ్మదారిలో చాలా హోటల్స్, టిఫిన్ సెంటర్స్ ఈరోజు ఉదయం నుంచి కూడా తెరవని పరిస్థితి. ప్రభుత్వం స్పందించి చిన్న చిన్న హోటల్స్కైనా కనీసం సహకరించాలనేటువంటి ప్రధానమైనటువంటి ఒక డిమాండ్ని, వినతిని కూడా విశాఖలో ఉన్నటువంటి వర్తకులు, చిన్న చిన్న హోటల్ దుకాణాలంతా కూడా చేస్తున్నాయి. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.